సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి. కర్నూలు నగరపాలక సంస్థ పరిధిలో ప్రతి సోమవారం మనం ప్రభుత్వ ఉత్తర్వుల ప్రకారం నిర్వహించే మీకోసం ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికలో ఇది మున్సిపల్ శాఖ స్థానిక ప్రభుత్వం కాబట్టి అన్ని డిపార్ట్మెంట్లకు సంబంధించినటువంటి సమస్యలు, ముఖ్యంగా మున్సిపల్ సర్వీసెస్, ఈ రోడ్లు, డ్రైన్ల గురించి, వాటర్ సప్లై గురించి, అలాగనే ఈ బిల్డింగ్ నిర్మాణాల గురించి, లేఅవుట్ అప్రూవల్స్లో, లేఅవుట్ ప్రకారము పార్క్ స్థలాలు నిర్వహణ గురించి, పార్క్ స్థలాలు ఆక్రమణ చేసే విషయాలు, ఇండిపెండెంట్గా ఉన్నటువంటి ఆస్తులకు సంబంధించినటువంటి సరిహద్దు వివాదాలు, ఇట్లాంటి చాలా అంశాల మీద చాలా ఫిర్యాదులు వస్తున్నాయి. ప్రధానంగా వచ్చే వాటిలో మెయింటెనెన్స్లో ఈ క్లీనింగ్, డ్రైన్స్, అలాగనే వాటర్ సప్లై కంప్లైంట్స్ ఇవి ఎక్కువగా వస్తుంటాయి. వీటికన్నా కూడా ఎక్కువ అడిగేది ఏంటంటే కొత్తగా రోడ్లు వేయమని, సిమెంట్ రోడ్లు వేయమని, కాలువలు కట్టమని, అలాగే వాటర్ సప్లై లైన్స్ వేయమని ఇవి వస్తున్నాయి. సో ప్రజా ఫిర్యాదుల పరిష్కారంలో ప్రధానంగా మనకి O&M ఇష్యూస్ మీద దృష్టి పెడతాం, గ్రీవెన్స్. కానీ వీటికన్నా మించి కొత్త ప్రపోజల్స్ అడుగుతున్నారు, కొత్త రోడ్లు, కొత్త డ్రైన్లు కట్టమని. వాటికి కొంచెం బడ్జెట్ కేటాయింపులతో ముడిపడి ఉన్న అంశం కాబట్టి కొంత టైం పడుతుంది. మెయింటెనెన్స్కి సంబంధించిన ఉంటే ఇమీడియట్గా అటెండ్ అవుతున్నాము. ఉదాహరణకి పైప్ లైన్ రిపేర్లు, ఏమైనా పైప్ లీకేజ్ అవుతుంటే అవి కానీ, డీసిల్టేషన్ చేయటం కానీ, కొన్ని ఏరియాల్లో డోర్ టు డోర్ కలెక్షన్కి వర్కర్లు రావట్లేదు, బండి ఇంతకుముందు రెగ్యులర్గా వచ్చేది మళ్ళీ మధ్యలో నిలిచిపోయింది, ఇట్లాంటి సమస్యలు అయితే వస్తున్నాయి. వాటిని వెంటనే పరిష్కారం చేయడానికి కూడా చర్యలు తీసుకున్నాం. ప్రతి సమస్య కూడా ఎన్ని రోజుల్లో క్లియర్ చేస్తారు సార్ మొత్తం? అంటే మెయింటెనెన్స్ అయితే దాని స్వభావాన్ని బట్టి, ఉదాహరణకి పైప్ లీక్ అవుతుందని చెప్పారు అనుకోండి, అది ఆ రోజుకి ఆ రోజే పని మొదలుపెట్టి మ్యాక్సిమం 24 గంటల్లో సెటిల్ చేసే లీకులు కూడా కొన్ని ఉన్నాయి. మహా అయితే ఆలస్యంగా అయితే 2 రోజుల్లోనే లీకులన్నీ కూడా రిపేర్లు చేయిస్తున్నాము. ప్రజలది చెప్పే లీకులు ఉన్నాయి, కొన్ని డిపార్ట్మెంటే తనకు తానుగా గుర్తిస్తుంది. ఫీల్డ్ ఇన్స్పెక్షన్కి వెళ్ళినప్పుడు ఆఫీసర్లు వెళ్తారు, కమిషనర్గా నేను వెళ్ళినప్పుడు మేము గుర్తించి వెంటనే సంబంధిత ఫీల్డ్ వర్కర్స్కి చెప్పి ఆ లీక్ రిపేర్లన్నీ కూడా వితిన్ 24 hours చేయడానికే చూస్తున్నాం. ఎక్కడైనా మెటీరియల్ అవైలబిలిటీ లేక కొంత రోడ్ కట్టింగ్ డిలే అయినటువంటివి 2 days పడుతుంది. అది యుద్ధ ప్రాతిపదికన లీకేజీలు అయితే అరెస్ట్ చేయించడానికి చర్యలు తీసుకుంటున్నాం. అలాగనే ఇంకా డోర్ టు డోర్ కలెక్షన్, చెత్త తీసుకోవటానికి మనుషులు రావట్లేదు అనేవి కానీ, అలాగే సిల్ట్ తీయట్లేదని, కాలువల శుభ్రం చేయట్లేదని, ఇటువంటివి వస్తే కూడా వెంటనే అటెండ్ అవుతున్నాము. కొన్ని చెప్పినప్పుడు అటెండ్ అయ్యి నేరుగా ఫీల్డ్ విజిట్కి వెళ్ళినప్పుడు, మార్నింగ్ రౌండ్స్కి వెళ్ళినప్పుడు కూడా వెంటనే అలర్ట్ చేస్తున్నాము. మనకి మొబైల్ వాకీ టాకీస్ ఉన్నాయి. సో ఆ మొబైల్ సెట్లో చెప్పేసి ఫీల్డ్ ఫంక్షనరీస్ కూడా యాక్టివేట్ చేస్తున్నాము. అవి కూడా జరుగుతున్నాయి. కొంచెం ఆలస్యం అయ్యేమంటే ఈ సరిహద్దు వివాదాలు, స్థల ఆక్రమణ చేసుకున్నారు, అలాగనే కొంతమంది అనుమతులు తీసుకున్న దాన్ని ఉల్లంఘించి నిర్మాణాలు చేస్తున్నారు అనేటువంటిది కంప్లైంట్లు వస్తున్నాయి. వాటికి ప్రొసీజర్ ఫాలో అవడానికి మనం ముందుగా ప్రొవిజనల్ నోటీస్ ఒకటి ఇవ్వాలి. అలాగనే దానికి కనీసం 6 రోజులు గడువు ఇవ్వాలి వాళ్ళకి చట్ట ప్రకారం. ఆ తర్వాత మళ్ళీ కన్ఫర్మేషన్ నోటీస్ ఒకటి ఇవ్వాలి. సో ఈ ప్రొసీజర్స్ అన్నీ చేసుకోవటము, కొన్ని చోట్ల రిమూవల్ చేయటము, మరికొన్ని చోట్ల ప్రాసిక్యూషన్ ఫైల్ చేయటము, వాటితో పాటుగా పెనాల్టీ ఇంపోజ్ చేయటం, ప్రాపర్టీ ట్యాక్స్ పెనాల్టీ ఇంపోజ్ చేయటం, చట్ట పరిధిలో ఏవైతే చర్యలు ఉన్నాయో వాటన్నింటిని కూడా ఆ కేసుని బట్టి ఇంపోజ్ చేయడానికి చర్యలు తీసుకుంటాం. గతంలో ఇప్పుడు గ్రీవెన్స్ కాకుండా ఆన్లైన్లో కూడా చిన్న సమస్యను కూడా పరిష్కరించాలని చెప్పేసి ఆన్లైన్లో కూడా ఏదైనా ప్రాబ్లం ఉంటే చెప్తాం. ఇప్పుడు అది పనిచేస్తుందా సార్? పనిచేస్తుంది. ఇప్పటికీ ఆన్లైన్లో తీసుకుంటాము గ్రీవెన్స్. నేరుగా వచ్చి ప్రజలు వాళ్ళు స్వయంగా వచ్చి చెప్పి వివరిస్తే వాళ్ళకి కొంత సంతృప్తి ఉంటుంది. కొంతమంది ఆన్లైన్లో చేసే వెసులుబాటు ఉన్న వాళ్ళు, కొద్దిగా కంప్యూటర్ నాలెడ్జ్ ఉన్న వాళ్ళు, ఎడ్యుకేటెడ్ ఏమో ఆన్లైన్లో కూడా చేస్తారు. సో వాళ్ళకి టైం లేకనా రాలేకనా ఆన్లైన్లో చేసేవాళ్ళు ఉన్నారు. అది కూడా పరిశీలన చేసి చర్య తీసుకుంటున్నాం. ఇప్పటికే అది ప్రొవిజన్ ఉంది. అట్లా కొంతమంది నేరుగా వచ్చి చదువుకున్న వాళ్ళు కూడా స్వయంగా వచ్చి వివరణ చేసి
అదే అధికారులకు చెప్తే త్వరతగా ఇతను అయిద్ది అనేటువంటి ఒక నమ్మకం కూడా ఉంటుంది. సో అట్లా వచ్చినవి కూడా చేస్తున్నారు. 2 రకాలుగా ఆన్‌లైన్, ఆఫ్‌లైన్ ఏ రూపంలో వచ్చినా కూడా ఆ సమస్యని వెంటనే మెయింటెనెన్స్ అయితే వెంటనే అటెండ్ అవుతున్నాము. కొత్తగా క్యాపిటల్ వర్క్స్, కొత్త రోడ్లు, కొత్త డ్రైన్లు వేయాలి, కొత్త బిల్డింగ్ కట్టాలి. అట్లాంటివి మాత్రము బడ్జెట్ కేటాయింపు చూసుకొని దానికి అనుగుణంగా కొంచెం నిర్ణీత కాలంలో తీసుకుంటాం. సార్ ఆన్‌లైన్‌కి ఇప్పుడు అర్జీ డైరెక్ట్ స్వీకరించడానికి టైమింగ్ ఏమైనా తేడా ఉంటుందా పరిష్కరించడానికి? ఏం లేదు. ఆన్‌లైన్‌లో వచ్చినా, నేరుగా స్వీకరించినా ఆ అర్జీలో ఉన్నటువంటి సమస్య స్వభావాన్ని బట్టి ఇప్పుడు ఆన్‌లైన్‌లోనైనా పైప్‌లైన్ లీకేజ్ గురించి ఒక ఆన్‌లైన్‌లో సమాచారం వచ్చిందనుకోండి. అదైనా 24 అవర్స్ లేదా 48 అవర్స్‌లో మ్యాక్సిమం అటెండ్ అవుతున్నాము. నేరుగా వచ్చి చెప్పినా కూడా అటెండ్ అవుతున్నాం. అట్లే శానిటేషన్ గురించి ఆన్‌లైన్‌లో వచ్చినా, ఇదొచ్చినా సర్వీస్ అటెండ్ అవ్వటంలో మాత్రం అదే టైమ్ లైన్ పాటిస్తాం.